హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి 14,500 మరియు 2,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలను కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి. అప్పుడే మీకు అన్ని వీడియోలు అందరికంటే ముందుగానే తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు బంధుకు సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే జమ చేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేసింది. ఇక ఈ డబ్బులు అయితే ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా జమ కానటువంటి రైతులు ఉంటే వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక వివరాలు చూసినట్లయితే, మన తెలంగాణలో ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అమలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిశ్చయంతో ఉన్నారు. ఇక ఎటకేలకు జూన్ 4తో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి. జూన్ 5, 6 తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాలకు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుంది. రుణమాఫీకి సంబంధించి రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ల ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది అప్డేటు రైతులకు సంబంధించి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే